దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్, హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. అనుకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దయచేసి కాసేపు వాక్యం మీద మనసు పెట్టడానికి ప్రయత్నం చేయండి. నేను ఎవరినైనా ఏదైనా ప్రశ్న అడిగితే జవాబు చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉండండి. చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ మాట ధ్యానించుకోవటానికి. చిన్న ప్రార్థన. హల్లెలూయా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా, ఆరాధనా నీకేనయ్యా. క్షమించుమో దేవా ఈ పాపిని, నీ రక్తములో కడిగి శుద్ధి చెయ్యుమో. క్షమించుమో దేవా ఈ పాపిని, నీ రక్తములో కడిగి శుద్ధి చెయ్యుము. హల్లెలూయా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా. క్షమించుమో దేవా ఈ పాపిని, నీ రక్తములో కడిగి శుద్ధి చెయ్యుము. శరీరాశ దాటలేక శాపగ్రస్తుడయ్యాను, నేత్రాశ దాటలేక నేరస్తుడైనాను. శరీరాశ దాటలేక శాపగ్రస్తుడయ్యాను, నేత్రాశ దాటలేక నేరస్తుడైనాను. జీవపు డంబముతో గర్వంతుడయ్యాను, నీ సన్నిధిని నేను దోషినై ఉన్నాను. జీవపు డంబముతో గర్వంతుడయ్యాను, నీ సన్నిధిని నేను దోషినై ఉన్నాను. నీ సన్నిధికి నేను దూరమైపోయాను. హల్లెలూయా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా.
హల్లెలూయా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా. క్షమించుమో దేవా ఈ పాపిని, నీ రక్తములో కడిగి శుద్ధి చెయ్యుమో. నా దోష కార్యములే నీ దేహము చీల్చాయి, నా శాప కార్యములే సిలువకు నిన్ను కొట్టాయి. నా దోష కార్యములే నీ దేహము చీల్చాయి, నా శాప కార్యములే సిలువకు నిన్ను కొట్టాయి. నా శాప పాపముకై శిక్షను భరించావు, శాశ్వత ప్రేమను నాపై విడువకనే చూపావు. నా శాప పాపముకై శిక్షను భరించావు, శాశ్వత ప్రేమను నాపై విడువకనే చూపావు. శాశ్వత ప్రేమను నాపై విడువకనే చూపావు. హల్లెలూయా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా. హల్లెలూయా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. కృపగల తండ్రి గొప్ప దేవుని మీకు వందనాలు. అనునిత్యము వేకువనే లేచి యోబు వలె అయా మమ్మల్ని క్షమించవా ప్రభువా అని అడిగే మనస్సు మాకు దయచేయి. ఎందుకంటే మా జీవితాల్లో అనుక్షణము మా చూపులోనూ మా తలంపులోనూ మా క్రియలలోనూ ఏదో ఒక రీతిగా మా హృదయము మమ్మలను దోషులుగా నిలవబెడుతూనే ఉంది ప్రభా. ఈరోజు వాటిని గ్రహించడానికి, వాటి నుంచి విడిపింపబడటానికి మీరే కృప చూపించి నడిపించమని, అట్టి బలము కలిగిన వాక్కుతో మీరు మమ్మల్ని దర్శించమని, మీ పరిశుద్ధాత్మ సముఖమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ స్వాధీనపరచుకుంటూ లొంగిపోతూ యేసు నామములో ఇచ్చి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు చక్కటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు కీర్తనల అనుభవంలో కానీ మన ప్రియులు సువర్ణమ్మ గారు చక్కటి వివరణను మనకు నేర్పించారు. నిజమే, దేవుని చాటును మనం ఉంటే మన జీవితాల్లో ప్రతి ప్రతికూలత ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మన ఆత్మీయ జీవితంలో మనకన్నా ముందున్నటువంటి చాలా మంది పితరులు బైబిల్ గ్రంథంలో మన సాదృశ్యాలుగా నిలవబడినటువంటి వ్యక్తులు ఎలా దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోయారు, ఎలా దానిని పొందుకోగలిగారు, ఈ రెండు విషయాలను మనం నేర్చుకోవటానికి ఒక చిన్న వాక్యాన్ని మనం తీసుకున్నాం యోహాను మొదటి పత్రికలో నుంచి. ఇక్కడ రాస్తున్నాడు కదా భక్తుడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు అన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాడు. నిజమే, అసలు క్రైస్తవులు అన్న మాటను ఎక్కడైనా మనం వింటే అక్కడ కనబడేది ప్రేమే. అవునా కదా? ఎంతమంది అవునంటారు? గట్టిగా హల్లెలూయా చెప్తాం. మౌనంగా ఉండొద్దు, దేవుని సన్నిధిలోనికి వచ్చి కేవలం వినేవారిగా మాత్రమే ఉండొద్దు. వినేవారిగా, కేవలం వినేవారిగా ఉంటే నిద్ర అన్నది మన జీవితంలోనికి వస్తుంది. మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం. అవునా కాదా?
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా, లోకములోనైనాను లోకములో ఉన్న వాటినైనాను మనం ప్రేమిస్తే మనము ఈ లోకాన్ని ప్రేమించిన వారం అవుతాం. అప్పుడు తండ్రి ప్రేమ, ఏదైతే ప్రేమ అని నిజంగా చెప్పబడుతుందో ఆ ప్రేమ మనలో ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక వివరణ. సర్వసాధారణంగా అపవాది మన జీవితాల్లో చేసేటటువంటి పని ఏంటి అంటే, ఒరిజినల్ ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది, చైనా వాడి డూప్లికేట్ ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది. ఒరిజినల్ ప్రోడక్ట్ 10,000 అయితే చైనా వాడి డూప్లికేట్ ప్రోడక్ట్ 150 రూపాయలే. ఏది కొంటాం? చైనా ప్రోడక్ట్ కొంటాం, ఎందుకంటే అది చూడటానికి అలానే ఉంది. మా ఇంట్లో ఒక చెవులు వినే, ఏమంటారు వాటిని, ఇయర్ పోడ్స్ ఉన్నాయి. అవి దాని వెనకాల ఒక డిస్ప్లే కూడా ఉంటుంది, ఇయర్ పోడ్స్, దాన్ని ఛార్జింగ్ అయ్యేదానికి డిస్ప్లే. అది చూసినప్పుడు చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది ఎంత పెట్టి కొన్నారో అని అడిగితే 900 రూపాయలు పెట్టి కొన్నారట. అది యాక్చువల్గా యాపిల్ కంపెనీ వాడిది. యాపిల్ కంపెనీలో దాని ఖరీదు రమారమిగా 15,000 రూపాయలు. మనం ఎంత కొనుక్కున్నాం? 900 రూపీస్. అస్సలు ఏమాత్రం తేడా లేదు, ఒక్క సింబల్ మాత్రం లేదు దాని మీద. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, దుష్టుడు ఒరిజినల్ ప్రొడక్ట్కి ఒక డూప్లికేట్ ప్రొడక్ట్ మన ముందు ఉంచుతాడు. ఒరిజినల్ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ, డూప్లికేట్ ప్రేమ మన ప్రేమ. ఎంతమంది ఒప్పుకుంటారు? గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఎస్, స్వార్థము లేకుండా ప్రేమించే ప్రేమ మనలో ఉంటుందా? ఎప్పుడైనా గమనించారా? ఏ కొసానో మనకి తెలియకుండా ఇంతన్నా స్వార్థం ఉంటుంది మన ప్రేమలో, ఇంతన్నా. చివరికి తల్లిదండ్రుల ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది. కానీ యేసు క్రీస్తు ప్రేమలో ఏం లేదండి, స్వార్థం. ఆ ప్రేమ మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో ఉన్న ప్రేమ ఎక్కడో దగ్గర స్వార్థాన్ని చూపిస్తుంది, కానీ తండ్రి ప్రేమ ఏ స్వార్థము లేనటువంటి అనుభవాన్ని మనకు కనిపిస్తుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, లోకంలో ప్రేమ వద్దు, తండ్రి ప్రేమ మీ జీవితంలో ఉండాలి అని చెబుతూ, లోకంలో ఉన్నదంతయు మరొకటి చెప్తున్నాడు, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవేటట? చైనా ప్రోడక్ట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది చైనా ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్? అర్థమైంది కదా. ఇది చైనా ప్రోడక్ట్ అంటే దుష్టుడు చేసేటటువంటి ప్రోడక్ట్. లోకములో ఉన్నటువంటిది ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. ఇవే కరెక్ట్ అనుకొని పడిపోయినటువంటి కొన్ని విషయాలు ఈరోజు నేను ముందుకు తీసుకొని వస్తాను. బైబిల్ గ్రంథంలో వీటి వలన పడిపోయినటువంటి వారు, మనం పాడుకున్నాం కదా పాట, శరీరాశ దాటలేక శాపగ్రస్తుడయ్యాను, నేత్రాశ దాటలేక నేరస్తుడయ్యాను, జీవపు డమ్మముతో గర్వాంధుడయ్యాను. ఈ మూడు మన జీవితాల్లో ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను. ఒకరోజట సమూయేలు 2వ గ్రంథానికి వద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంకి వద్దాం. 11వ అధ్యాయము మనం చదువుకోవాల్సినవి 2-3 వచనాలు. ఒకానొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యయునైన బత్షెబా అని తెలియజేయగా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు ఒకటి చూస్తున్నాడు. అదేంటి అంటే, సాతాను మనలను దేవుని నుంచి దూరపరచడానికి చూపించే ఒక క్రమం. ఏంటి చూశాడట? కిందన ఒక ఆమె స్నానం చేస్తున్నారు, ఆమె చూస్తాడు. చూసిన వెంటనే తన మనసులో ఏం కలిగింది? శరీరాశ కలిగింది. ఆమె వివరణ అడగటానికి ప్రయత్నం చేశాడు. ఈ మాటలు మనం చదువుతూ ఉంటే ఈ అధ్యాయంలో చివరి వచనము ఒక మాటను చెప్తుందండి. చివరి వచనం, చివరి వచనం, 11వ అధ్యాయం చివరి వచనం. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా
ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఆమేన్, హల్లెలూయా. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. ఎంతమందికి తెలుసు? గట్టి హల్లెలూయా చెప్తాం. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అంటే నా హృదయంలో ఏ ఆలోచన ఉంటుందో అది దానియేలు అని చెప్తున్నాడు, దావీదు అని చెప్తున్నాడు దేవుడు. అలాంటి దావీదు ఈరోజు దేవుని దృష్టికి ఎలా అనిపించాడండి? యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఆయన చేసిన పని దేవుని దృష్టికి చాలా ఇబ్బందికరంగా కనబడటానికి కారణం ఏంటంటే ఆయన ఒక నకిలీ ప్రొడక్ట్తో పాడైపోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒరిజినల్ అనే దాన్ని మరుగుపరిచి అసలైన దానిని దాచేసి మనకు ఏది అయితే అందకూడదో దాన్ని అందించడానికి దుష్టుడు అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోకాశ చూపిస్తాడు, శరీరాశ చూపిస్తాడు, నేత్రాశ చూపిస్తాడు. వీటిలో నుంచి మనకి తెలియని గర్వాన్ని పుట్టిస్తూ ఉంటాడు. ఇది కలిగినప్పుడు మనం గమనించాలి, ఎక్కడో దేవునికి మనం దూరం అయిపోతున్నాం. నేను మొదటి చెప్పాను, 6 రోజుల తర్వాత ఎక్కడికి రావాలి? మనం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నేర్పిస్తాడు. ఆయన అంటున్నాడు, నా ఎద్దుకు రండి, నేను మీలో ఉన్న పనికిరాని వాటిని, కదా, ఎంతమందికి వినబడింది మాట? గడి హల్లెలూయా చెప్దాం. మనలో పనికిరాని వాటిని తీసేయటానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనకు పనికిరానివి ఎక్కువైపోతే మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? మనం పూర్తిగా మారిపోయి చెడ్డవారిగా అయిపోతాం. మనం ఎప్పుడైనా రోడ్ల మీద వెళ్తూ ఉంటే చూస్తాం, కొంతమంది పిచ్చోలు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైనా పిచ్చి పట్టినటువంటి వ్యక్తి ఒంటి మీద ఎన్ని బట్టలు ఉంటాయో తెలుసా మీకు? ఒక్క చెత్త బట్టతో అయితే ఉండడండి. ఆడు కనబడినవన్నీ తొడుక్కుంటూ ఉంటాడు. ఏవి పడితే అవి తీసుకొని భుజాల మీద ఒంటి కట్టుకోవడం చేస్తూ ఉంటారు. నేను ఒక టైంలో ఎర్లీ మార్నింగ్ నేను వెళ్తూ ఉండే టైంలో ఒక వ్యక్తిని చూశాను, ఇప్పుడు కనబడటం లేదు. ఆయన సన్నగా ఉంటాడు, కానీ ఒంటి నిండా బోల్డ్ బట్టలు, ఏవి పూర్తిగా బటన్స్ పెట్టుండవు. దాంతో చేతిలో ఒక కర్ర పట్టుకుంటాడు, నెత్తి మీద ఒక టోపీ పెట్టుకుంటాడు. ఆయన అలాగా ఆయన ఊహించుకుంటున్నాడంటే నేను అనుకుంటున్నాను రాజులో ఊహించుకుంటున్నాడు. నేను మహారాజుని, నా చేతిలో కత్తి ఉంది అనుకుంటున్నాడు. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే వాడికి తెలియదు వాడి ఒరిజినల్ స్థితి. వాడు ఎలా అయితే తెలియక ఒంటి నిండా బట్టలు, ఏవో అన్ని బంగారు వస్తువులు అన్నట్టుగా పట్టుకుంటాడు. మనం కూడా దేవునికి సరైన టైంలో దేవుని దగ్గరకు రాకపోతే మన శరీరం అంతా కూడా అలాంటి వాటితో నిండిపోద్ది. అది లోకపు ఆశలతో, లోకపు తలంపులతో నిండిపోయి మనం దేవునికి దూరం అయిపోతాం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా పోతూ. ఈ లోకంలో ఒక పిచ్చివాడిని చూసినట్లుగా దేవుని రాజ్యం మనం చూస్తుంది. కాబట్టి మనం శరీరాశని, నేత్రాశని, జీవపు డంబాన్ని దూరంగా ఉంచుకోవాలి. మనం ఎదుగుతూ ఉన్నామంటే దేవునికి ఇష్టమైన మార్గంలో ఎదుగుతూ ఉన్నామా లేదా ఒకసారి గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ దావీదు ఆ విషయాన్ని మర్చిపోయాడు. దేవుని దృష్టికి దుష్కార్యము చేసిన వానిగా కనబడ్డాడు. ఒకనొక రోజు ఆదాము అవ్వలకి దేవుడు ఒక శ్రేష్టమైన గృహాన్ని ఇచ్చాడు, గెత్సెమనే అనే తోట. కదా, ఎంతమంది ఒప్పుకుంటారు గెత్సెమనే తోటని? అదేనా తోట? తోటది కాదా? ఏం తోట? ఏదేను అనే తోట. బైబిల్లో 2 తోటలు కనబడతాయండి. ఒకటి ఆనందాన్ని ఇచ్చే ఏదేను తోట, రెండవది ఏడుపుకు సాదృశ్యమైన గెత్సెమనే తోట. యేసుక్రీస్తు వారు చెమట రక్తము చెమటగా మార్చబడిన స్థలం. ఆయన ఎందుకు అలా మార్చబడ్డాడంటే కేవలం మన పాపముల నిమిత్తమే. ఒకరోజు ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడిచ్చి, వారికి ఇదంతా మీరు స్వతంత్రించుకోండి, ఇదంతా మీదే, కానీ ఈ ఒక్కటి మీరు ముట్టుకోవద్దు అని చెప్పినప్పుడు అపవాది వచ్చి వారికి చెప్పినటువంటి మాట దేవుడు అలాగే చెప్తాడు, ఇదే మంచిది కదా. ఈరోజు వారు అది పుచ్చుకోవడం ద్వారా, అది తినటం ద్వారా దేన్ని పోగొట్టుకున్నారో తెలుసా? దేవుని యొక్క ఉన్నతమైన మహిమను, ఒక అందమైన ఇంటిని, ఒక ఆశీర్వాదకరమైన స్థలాన్ని, ఏ కష్టము లేకుండా సంతోషంతో జీవించే జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే
మనం చూచేది ఎంతవరకు మనకు మేలు మనం గ్రహించే వారముగా ఉండాలి. ఒకనొక రోజు నిర్గమాకాండం కాదు, యెహోషువ గ్రంథము, ఒక్కసారి మాటలను కూర్చుద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20-21 వచనం చదువు. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఆమేన్, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగము, యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయుల ప్రజలు యెరికో గోడను దాటిన తర్వాత హాయి అనే పట్టణానికి వచ్చారు. హాయి అని ఒక చిన్న పట్టణం. దాని దగ్గర దాన్ని జయించడానికి ఒక చిన్న సైన్యం ఉంది. వారిని జయించేస్తే ఆ యొక్క హాయి పట్టణం వెళ్ళైపోద్ది. అలా అని చెప్పి అందరూ అక్కర్లేదులే, కొంతమంది వెళ్తే సరిపోద్దని కొంతమంది వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరిలో బలవంతులైనటువంటి వారు, ప్రతివాడు 1000 మందికి సమానమైనటువంటి వారు 36 చనిపోయారు. ఎంతమంది చనిపోయారండి? 36 చనిపోయారు. అప్పుడు యెహోషువ కన్నీటితో దేవుని పాదాల సన్నిధికి వచ్చి అడుగుతాడు, అయ్యా ఎందుకు ఇంతమందిని చనిపోయేటట్లు చేస్తావు? ఎంతవరకు అన్ని జయములు పొందుకొని వచ్చాం. కారణం ఏంటని అడిగి చెప్తాడు, నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో లేదంటే నీ సమ్ముఖంలో నీ ప్రజలలో నేను వద్దు అన్నది ఒకటి చేరింది, దాన్ని తీసేయమంటాడు. తీసేయమన్నప్పుడు పరీక్షిస్తారు, ఎక్కడ జరిగింది తప్పు అని అడిగితే ఒక కుటుంబం కనబడుతుంది. అదే ఆకాను కుటుంబం. ఆకాను అడుగుతారు, జరిగిన తప్పు ఏంటి అని అడిగితే ఆయన చెప్తున్నటువంటి మాట, ఏం లేదు, నేను యెరికో పట్టణాన్ని మనం జయించాం కదా, యెరికో పట్టణంలో అన్నింటినీ దేవుడు కాల్చేమన్నాడు, ఏది తీసుకురావద్దన్నాడు. కానీ నాకు నా కంటికి ఒకటే అందంగా కనబడింది. ఆ మాటనే కదా 21 వచనంలో అంటున్నాడు, బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను. హల్లెలూయా. అది 36 బలమైన సేవకుల యొక్క ప్రాణాల్ని తీసేసి గొప్ప వాటముని పొందిన ఇశ్రాయేలీయుల జీవితంలో, గొప్ప జయమును పొందిన ఇశ్రాయేలీయుల జీవితంలో ఒక వాటముని రుచి చూచే అనుభవాన్ని కలిగించింది. కారణం ఏంటో తెలుసా? ఆ చూపు. దేనిని మనం చూచి ఆశించకూడదు, ఈరోజు ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. లోకాశ నీ జీవితంలో దేవుని నుంచి నేను దూరపరిచేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఏది దేవునికి ఇష్టం లేదు, ఏది దేవుని నుంచి నేను దూరపరుస్తుందో, ఏది దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా ఉంటుందో దాన్ని నువ్వు వదిలేయటానికి ప్రయత్నం చేయాలి. దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక రోజులో అది కాకపోవచ్చు, ఈ రోజు నువ్వు నీతిమంతునిగా మారలేకపోవచ్చు, కానీ దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏదో రోజుకు నువ్వు నేను మారాలి, ఏదో రోజు నీతిమంతులుగా మార్చబడి ఆయన ఎదుటి మనం నిలువబడాలని ఆశపడుతున్నాడు. అలా నిలువబడటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో మనము ఏ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నామో దాన్ని పొందే ఒక మార్గాన్ని అపోస్తలుడైన పౌలు అన్వేషించి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం చూద్దామా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. బైబిల్లో ఉన్న వారందరూ తెరిచి చూస్తే ఎవరైనా ఒక్కరు 5 నుంచి 11 వచనాలు చదివేసుకుందాం. మొదట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై
యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగము ఫిలిప్పీల సంఘముతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ ఫిలిప్పీ సంఘాన్ని ఆయన రెండవసారి ఆయన ప్రయాణం చేసినప్పుడు దీనిని నెలకొల్పినట్లుగా భక్తులు తెలియచేస్తారు. ఈ ప్రాంతానికి మొదట వెళ్ళాడు ఒకసారి. వెళ్ళేసరికి అక్కడ అన్యులు ఎక్కువగా కనబడ్డారు యూదుల కన్నా. రెండవసారి వెళ్ళేసరికి యూదులు పెరిగారు. అక్కడ ఒక పరిచర్య పెరగటానికి, లేదంటే ఒక పరిచర్య ఏర్పడటానికి అక్కడ ఆయన చేసిన సువార్త పరిచర్య చాలా అద్భుతముగా పనిచేసి ఒక మంచి సంఘం ఏర్పడింది. కానీ ఈ ఫిలిప్పీ సంఘం అన్నది ఆ కాలంలో పౌలు పరిచర్యకి చాలా బలముగా సహకరించేటటువంటిది. అప్పటికే 2 మార్లు పౌలు గారు చెరసాలలో పెట్టబడ్డారు. ఆయనను విడిపించడానికి ఫిలిప్పీ సంఘమే ధన సహాయం చేసేది. అంత గొప్ప సంఘం. ఈరోజు ఫిలిప్పీ సంఘంలో నుంచి రావలసిన సహకారం అందట్లేదు. కారణం ఏంటో తెలియదు. పౌలు వారిని ఆ విషయాన్ని గ్రహించి వారికి ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నాడు. ఏమనంటే ఆయన అంటున్నాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఇది మనందరికీ చెప్తున్నటువంటి మాట. మనము శరీరాశ చేత, నేత్రాశ చేత, జీవపు డంబము చేత దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం. ఈరోజు మనం లోటుగా కనబడుతున్నది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. హల్లెలూయా. సంఘాలలో ఆచారం కలుగుతుంది, కనబడుతుంది. చాలాసార్లు మనం చర్చెస్కి వెళ్ళినప్పుడు చాలా మంది రాకపోతే వారి గురించి ఆలోచన చేస్తాం. వీళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళెందుకు రాలేదు, వీళ్ళెందుకు రాలేదు అని ఆలోచన చేస్తాం. కానీ నేను వచ్చిన పని, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నటువంటి విషయంలో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి తర్కించుకోవడం గమనించారా? చాలా వరకు ఈ క్రైస్తవ కుటుంబాలు తక్కువ. ఆరాధనకు వెళ్ళామా, తిరిగింటికి వచ్చామా, అంతే. కానీ ఒకప్పుడు నేను గమనించేవాడిని, మా తాతయ్య గారు, నానమ్మ, అమ్మమ్మ గారి కాలంలో ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన వాక్యం గురించి ఫ్యామిలీ భోజనం చేస్తూ కొన్ని నిమిషాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ రోజులో మాట్లాడారు కదా, ఇది అలా జరుగుతుందా, ఎక్కడ జరిగింది, ఎవరి గురించి ఏదైనా అవనివ్వండి, మాట్లాడుకునేవారు. కానీ ఈరోజు వాక్యం గురించి మనం మాట్లాడుకోలేక ఇక్కడ వినదేంటో ఈ గ్రౌండ్ దాటాక మనకి వినబట్టం లేదు, కనబట్టం లేదు. కారణం ఏంటో తెలుసా? మనము పరిపూర్ణముగా ఇక్కడ ఉన్నంతసేపు దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ ఏదైతే వింటున్నామో వెంటనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాం. దీన్నే బైబిల్ ఏం చెప్తుందంటే రోడ్డు ప్రక్కన పడిన విత్తనము అని. ఎంతమందికి తెలుసు విత్తనాల గురించి? యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారు. ఒకసారి ఒక వ్యవసాయకుడు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడట. ఆయన విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోయాడు. చల్లిన తర్వాత ఇలా చల్లగానే రోడ్డు ప్రక్కన కొన్ని విత్తనాలు పడ్డాయట. కాకులు పైన తిరుగుతూ వచ్చి ఆ విత్తనాలను ఎత్తుకుపోయాట. కొన్ని విత్తనాలు పూర్తిగా నేల లేని కొంచెం మట్టున దగ్గర పడ్డాయట. అవి మొలవటం మొదలు పెట్టాయట. నీరు తగలగానే, కొంచెం మొలవగానే, అదే రీతిగా మంచి ఎండ రాగానే ఆ మొలిచింద ఎండిపోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే అక్కడ ఏం లేదు, మట్టి. ఇంకొక నేల మీద పడినవి మొలవటం మొదలు పెట్టాయట. అవి కొంచెం మొలవగానే అది ముళ్ళ పొదల మధ్య పడ్డాయట. ముళ్ళు పొదలు వాటిని పెరగకుండా నొక్కేస్తూ ఉన్నాయి. కాబట్టి అలాగే ఉండిపోయి ఎదుగులేదు, ఒదుగు. మరికొన్నట మంచి నేలను పడ్డాయట. ఆ మంచి నేలను పడినవి పెరగడం మొదలు పెట్టాయట. అది ఎంత వేగంగా ఎదిగాయంటే 30 దొంతులు, 60 దొంతులు, 100 దొంతులు. ఈ అపమానం చెప్తే అలాంటి వారు ఎవ్వరికీ అర్థం కాలేదు. అర్థమైన వాళ్ళు గట్టిగా లేదు చెప్పండి. దేవుడు మీకు అందరికీ ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు. అయితే అర్థం కాని వాళ్ళు అడిగారట, అయ్యా ఏంటి ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటి? మమ్మల్ని ఉద్దేశించే కదా నువ్వు మాట్లాడావు, చెప్పు అన్నారట. అనగానే యేసయ్య చెప్తున్నాడు, ఏం లేదు నాయన, మొదట నేను చెప్పిన విత్తనం వాక్యము. వాక్యం విత్తబడేటప్పుడు మొదట రకం ఉంది కదా, వీళ్ళు వింటారు కానీ దాన్ని పట్టించుకోరు. వాళ్ళ జీవితంలో ఇలా వాక్యం పడగానే ఈ వాక్యం అనే విత్తనాన్ని ఎవడు పట్టుకుపోతాడు? దుష్టుడు వచ్చి, కాకి నల్లగా ఉంటది కదా,
వచ్చి వాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని పట్టుకుపోతాడు. ఇంకా అసలు మన జ్ఞాపకం ఉండే అసలు విత్తనం పడిన విషయం మనకి తెలియదు. కాబట్టి అలా ఉండొద్దు. రెండవ రకంగా కూడా ఉండొద్దు. ఏదో విన్నాం కదా, చర్చిలో ఉన్నంతసేపు దాని గురించి ఆలోచించి బయటికి వెళ్తాం, మర్చిపోదు. మూడవ రకంగా అస్సలు ఉండొద్దు. కష్టాలు కన్నీళ్ళు ఎవరికి వస్తాయి అంటే క్రైస్తవులకే వస్తాయి. మీరు క్రైస్తవులు అనబడే వారి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఉంటాయండి. కష్టాలు కన్నీళ్ళు లేకపోతే గుర్తుంచుకోండి, మనము అపవాదికి అవసరం లేదు. అపవాదికి అవసరం లేదంటే దేవుడికి అవసరమా? దేవునికి కూడా అవసరం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే కారణం దేవుని మాట నీలో మొలవటానికి ప్రయత్నం చేస్తుంటే అపవాది వచ్చి వాటిని ఎదగకుండా ముళ్ళతో మూసేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు నువ్వు ఎదగటమే గొప్పతనం. హల్లెలూయా. అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అయితే 4వ రకమైన విత్తనము పడి ఫలించి అభివృద్ధి పొంది నిన్ను ఫలింపజేస్తుంది. నీ జీవితం ఆశీర్వాదకరంగా అనేక మందికి ఉండేటట్లుగా చేస్తుంది. ఇక్కడ ఆ మాటలను గురించే పౌలు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తును కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని చెబుతూ యేసుక్రీస్తు ఏ మనస్సును కలిగి ఉన్నాడో తెలియచేస్తుంది. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఈ 2 వచనాలు మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది, యేసు క్రీస్తు దేవుని స్వరూపం. వాక్యము ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు చెప్పేది యేసు క్రీస్తు దేవుడు కదా. నమ్మిన వారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. యేసు క్రీస్తు దేవుడు. ఎంతమంది చదివారు? ఈ రోడ్ల మీద అట్ల మీద ఉంటది, యేసు క్రీస్తు అందరికీ ఆమేన్ హల్లెలూయా. చదివిన వారు గట్టిగా చెప్పగలిగారు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్న మాటను మనం చదువుతూ ఉంటాం. అందరికీ ప్రభు ఆయనే. ఎరుగనటువంటి వారు కాదు అనుకుని వారిని వారు మోసగించుకుంటున్నారు. వారు కూర్చున్న కొమ్మను కోసుకుంటున్నారు. వదిలేద్దాం వారి గురించి. ఎరిగిన మనం ఎలా ఉన్నాం? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మనం ఎరిగినప్పటికీ ఆయన దేవునితో కూర్చొని నేను కూడా దేవునితో సమానుణ్ణి, నా కుర్చీ ఇక్కడ వేయండి అనలేదట. ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రికి విధేయత చూపించి అయ్యా నువ్వేం చెప్తే అది నేను చేస్తా. ఈరోజు వాక్యం వింటున్న మనము ఎంతవరకు మాటను విని అంగీకరిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు వర్ధిల్లేవారు, ఎవరు మహోన్నతిని చాటును ఉన్నవారు అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము విని విడిచిపెట్టేయటం క్రైస్తవ లక్షణం కాదు. వాక్యము విన్నదాన్ని వినినట్టుగానే అనుసరించడం. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడి, నేను అది చేస్తున్నానా లేదా, ఒకరు చేయకపోతే దాన్ని సరి చేసుకోవటం. చాలాసార్లు మీకు తెలుసా, కొన్ని ఫ్యూచర్ కొంతమంది ఎదగడం కోసం లేదంటే అభివృద్ధి చెందడం కోసం కొన్ని క్లాసెస్ జరుగుతాయి. వాటిని ఏమంటారో నాకు తెలీదు. కాలేజీల్లో వాటిలో పెడుతుంటారు. వాళ్ళు చెప్తారు, నువ్వేదైనా ఒకటి అనుకున్నప్పుడు దాన్ని రాసుకో. ఇదిగో ఇది నా జీవితంలో జరుగుతున్న తప్పు, ఇలా నేను చెయ్యాలి, తెల్లవారు లేచి ఇది నేను చెయ్యాలి అని చేసి తయారు చేసి పెట్టుకో. దాన్ని రోజు చదువుతూ దాని గురించి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఏమవుతుందట, మన జీవితంలో మనకి తెలియకుండానే మార్పు వస్తుంది. ఒక రోజులో ఏది మారిపోతుంది. ఒక పట్టణాన్ని కట్టాలంటే ఎంతకాలం కావాలి? కొన్ని సంవత్సరాలు కావాలి. ఈరోజు విశాఖపట్నం ఒక నగరంగా అయిందంటే ఒక్కసారి ఆలోచన చేద్దాం. 1995 మధ్యలో మేమున్నది ఇదే ప్రాంతంలో. మేము 85లో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి అడుగుపెట్టాం. అడుగుపెట్టినప్పుడు ఇదంతా పెద్ద పెద్ద ఆమదం చెట్లు, పిచ్చి మొక్కలు, వాటి మధ్యలో పందులు తిరుగుతూ ఉండేవి, భయంకరంగా తిరుగుతూ ఉండేవి. మా గుడిసె పక్క వీధిలో ఒక 2 గుడిసెలు, ఒక 100 గజాల స్థలంలో 2 గుడిసెలు ఉండేవి. అందులో ఒక పాక మాది, ఇంకో పాక వంటకి. ఆ పాకకి ముందు వెనక డోర్లు ఉండేవి కాదు, జస్ట్ ఏదో వెళ్ళటానికి రావడానికి దారి ఉండేది. రాత్రి మేము పడుకుంటే తెల్లవారేసరికి మా తల్లంతా బూడిదైపోయేది. అప్పుడు అనుకునే వాళ్ళం,
అయ్యా మాకు ఒక చిన్న ఇల్లు ఇస్తే ఆ ఇంటి మీద ఒక చిన్న గది కట్టుకుంటాం. దేనికో తెలుసా? మా కుటుంబం అంతా అందులో కూర్చొని ఆరాధన చేస్తాం. మా ఆశ. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటారు, అప్పుడు ఎంతోమంది కొనుక్కోమంటే కొనుక్కోలేదండి. ఎంతోమంది కొనుక్కోమంటే మా అమ్మే అంటుంటది నన్ను, పక్క స్థలం 30,000కి లక్ష్మణరావు గారు కొనుక్కోవడానికి బేరం మనమే పెట్టించాం. 30,000 రూపాయలు 100 గజాల స్థలం 2001. ఈరోజు స్థలం కొనుక్కోవడానికి మనకి 2001 కూడా 2005. ఎందుకంటే మా ఇల్లు ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాం. 2004లో మేము ఇల్లు కట్టుకున్నాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక పట్టణం ఎదగటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది మన ఆత్మీయ జీవితం సరిచేయడానికి ఇంకా కాలం పడుతుంది. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలో తెలుసా? వేకువజామునే లేచి దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాలి. ఇక్కడ క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనేను. ఇది క్రైస్తవ ప్రథమ లక్షణం. ఏ విషయంలోనైనా గుర్తుంచుకోండి, మనల్ని మనం తగ్గించుకోకపోతే ఆశీర్వాదాలు మన జీవితాల్లో నిలవండి. ఈ రోజు నీకు కలిగితే కలగొచ్చు, నేను కాదన్నాను, కానీ అది నిలవాలి అంటే నువ్వు తగ్గింపు స్వభావం కలిగిన వానిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు 11వ వచనంలోకి వచ్చేసరికి తెలుస్తుంది, ఆయనను అందరి మీద ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. ఆయన నామము అన్ని నామముల కన్నా హెచ్చైన నామముగా చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది? విధేయతలోంచి వచ్చింది. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మనలను విధేయతలోనికి తీసుకువెళ్దు. దేవుని ఆశీర్వాదాలు పొందే కొలది దేవునికి వ్యతిరేకంగా నడవటం మొదలు పెడతాం. హిందూ సాంప్రదాయంలో కథ ఉంది. గ్రహింపు లేని రీతిగా మార్చేస్తుంది. అదే దేవునితో మనం సహవాసం చేస్తే మనం ఎవరమో మనం తెలిసిన వారిగా. ఈరోజు యేసుక్రీస్తు ఉన్నతమైన స్థాయికి రావటానికి, ఆయన నామము హెచ్చించబడటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన తండ్రికి విలువనిచ్చారు, విధేయత చూపించారు. ఈరోజు సిలువలో మన కోసం మరణించిన యేసుక్రీస్తు కోసం మనం ఏం చేస్తున్నాం? దయచేసి నేను ఈరోజు ఈ మాటని చెప్తున్నాను. మనం ప్రేమించే ప్రేమ స్వచ్ఛమైనదిగా ఉండాలి. మనం చేసే క్రియలు స్వచ్ఛమైనవిగా ఉండాలి.
దేవునికి ఇష్టం లేనిదేది మన జీవితంలో ఉండకూడదు. మరొకసారి నేను చెప్తున్నాను, ఒక సేవకునిగా ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ ఒక్క రోజులో ఎవరికి మార్పు రాదు. కానీ ప్రయత్నం చేస్తే ఒక రోజు మీరు మంచిగా మారుతారు. ఎందుకో తెలుసా? చదువు లేనటువంటి వారు ఎంతో మంది ఈరోజు నెంబర్ 1 స్థాయిలో నిలబడటానికి కారణం ఏంటిది? వారి ప్రయాస, ప్రయత్నం. మనం చేయటం మొదలెడితే అసాధ్యమైనది ఏది లేదు. నేను 9th క్లాస్లో నా బుక్స్ మీరు చూస్తే మా మా అక్క వాళ్ళు అనేవారు, అరే నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్కి వస్తున్నావు, నీ పేపర్ చదివిన వాడు ఒక్క మార్క్ కూడా వేయడరా, నువ్వు అన్నీ కరెక్ట్ రాసిన అనేవారు. అంత చెడ్డగా, అంత అసలు రైటింగ్ రానటువంటి వాడు. ఈరోజు వచ్చని నేను అంటలేదు, కానీ కొద్ది గొప్ప చదవగలిగేటట్టు నేను రాయగలను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? నా ప్రాక్టీస్. ఆఫ్టర్ ఆల్ ఈ లోకం కోసం చదువుకునే ఈ వీటిలో ప్రాక్టీస్ చేస్తేనే ఇంత మంచిగా నేను మారినప్పుడు దేవుని కోసం మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిగా మారగలుగుతామేమో కదా. కాబట్టి దేవుని సన్నిధిలో మనల్ని మార్చుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకోసం నేను మార్చుకోమని చెప్తున్నానో ఒక్క మాటలో నేను చెప్పి ఈ ఆరాధన ముగించేస్తాను. ఎందుకోసం మార్చుకోవాలంటే, ఈరోజు ఈ లోకంలో మనం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అధిక బలంతో దేవుడు ఆశీర్వదిస్తే 120 సంవత్సరాలు బ్రతకండి. కానీ ఒకరోజు మరణం అన్నది మన జీవితాల్లోకి వస్తుంది. మనం చనిపోయిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాం? ఉదయకాల సమయంలో మేషక్ గారు ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ భూమి మీద ఏ మానవుడు నరకానికి వెళ్ళిపోకూడదు, నరకం ఖాళీగా ఉండాలని ప్రార్థన చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. నరకం ఎలా ఉండాలట అని ఆశ. ఎక్కడికి వెళ్ళిపోలే వీళ్ళందరూ? అప్పుడు అక్కడ ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయండి. మన దేవుడు ఎంత దైనా సృష్టించగల. ఆ ప్రార్థన వింటూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు అదే కోరుకుంటున్నాడు, నరకంలోకి ఎవ్వరూ, ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయన చిత్తము కాదు. అందరూ రక్షించబడి ఎక్కడికి వెళ్ళాలట. అందుకే ఆయన ఆ ఆకాశాన్ని, ఆ ఉన్నతమైన స్థాయిని వదిలేసి ఇక్కడికి వచ్చాడు సమస్త మానవాళిని రక్షించడానికి. అలా రక్షించడానికి వచ్చిన ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాలతో మనం ఆయనను మర్చిపోతున్నాం. ఆయన తల మీదే మనకి ఇవ్వబడిన ఆశీర్వాదంతో వేలు పెడుతూ ఉంటే మన గురించి ఆలోచిస్తాడా లేదా? ఆలోచిస్తాడు కదా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ఒక ఆలోచన వద్దాం. తెల్లవారి లేచి ఇక్కడికి రమ్మని నేను చెప్పను, 5 నుంచి 6 ప్రార్థన జరుగుతుంది. మీ ఇంటి దగ్గర నుంచి అన్న అవకాశం ఏకీవించండి. అలా ఏకీవించడానికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకు ఇలా చేయమని అడుగుతున్నా అంటే, ఏ రోజు మన జీవితాలు అంతమైపోతాయో తెలీదు. ఎవడు ఎప్పుడు బాంబు వేస్తాడో తెలీదు. మనం ఏది పట్టుకుంటే అది బాంబుగా మారిపోతుందో తెలీదు. నిన్నటి దినాన ఫిషింగ్ హార్బర్లో జరిగిన ఒక ఉదంతి ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి చాలా మంది యూట్యూబ్లో చూస్తుంటారు. ఒక ఆయన ఒక బెలూన్ లాగా ఉన్నటువంటి ఒక వస్తువు దొరికింది, చాలా కాలం ఇంట్లో పక్కన పడేసి ఉన్నదట. సరే ఎందుకు ఇదిలాగా బోల్డ్ వెయిట్ ఉంది, అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా అని స్క్రాప్ షాప్కి తీసుకెళ్ళాడట. స్క్రాప్ వాడు ఇందులో ఏముందో చూద్దామని కట్ చేస్తున్నాడట. కట్ చేసేసరికి నిన్నటి దినాన ఈరోజు పేపర్లో కూడా వచ్చుంటది, అది బాంబు పేలిందట. 12 మంది ఆ బిల్డింగు మొత్తం స్మాష్ అయింది. 12 మంది స్పాట్లో లెక్క కడుతున్నారు, 12 మంది అని చనిపోయారు. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. ఆ 12 మంది లోపల ఉన్నవారా? కాదు కదా. చక్కగా పక్కన అటో ఇటో తిరుగుతున్నటువంటి వారు కదా. ఆ బాంబు తాలూకా తాకిడికి 12 మంది చనిపోయారు. ఏమో ఎప్పుడు మనకేం జరుగుతుందో తెలియదు. జరిగినప్పటికీ మనం ఎక్కడుండాలి నేను ఆశపడుతున్నానని తెలుసా? మేషక్ గారు అన్నట్టు పరలోక రాజ్యంలో నా పేరు ఎక్కడుందంటే ఆ కవిలలో, జీవ కవిలలో ఉందని చెప్పుకునే అనుభవానికి మనం వెళ్ళాలంటే ఈ క్షణమే మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. దేవునికి ఇష్టమైన అనుభవాలకు వెళ్దాం. లోకంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుకోవద్దని చెప్పను, మీరు సంపాదించుకోవద్దని చెప్పను. కానీ మీరు పొందుకున్న దేవుని యొక్క ఉనికిని విడిచిపెట్టడానికి మాత్రం ప్రయత్నించండి. దేవుని సహాయం లేకుండా ఏ కార్యం మనం పొందలేమండి. మనం ఎన్నోసార్లు పాడుకుంటూ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎందుకు ఈ మాటను పాడుకుంటూ ఉంటాం? ఎస్, దేవుని సహాయం చిన్నగా తోడుంటే చాలు, మన జీవితాల్లో ఎంత గొప్ప ప్రతికూలమైన దాటేస్తాం. అదే అంటాడు, మహోన్నతిని చాటున నివసించువాడు. ఎందుకంటే ఆయన
పగలు ఎండ దెబ్బ నుంచి తప్పిస్తాడు, రాత్రి వెనుల దెబ్బ. మన ప్రక్కన 1000 మంది పడినా పర్వాలేదు, 10,000 మంది కూలినా పర్వాలేదు. ఏ అపాయం మన దగ్గర, ఏ తెగులు నీ కూడా ఆరమని స్వామి. ఈ వాగ్దానాలన్నీ ఆ 91వ దావీదు కీర్తనలో ఉన్నాయి. కేవలం ఒక్కటే మాట, మహోన్నతిని చాటు చేస్తా. ఆ చాటు చేసుకునే విషయంలో మనందరము దేవుని చాటున ఉందుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న